హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా, ఏటీఆర్ టెక్నిక్. ఇది మనం ఒక ఇండికేటర్ వాడతాం ఫ్రెండ్స్. ఇందులో ఏటీఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్ అనే ఇండికేటర్ యూస్ చేసి ఇంట్రాడేలో ట్రేడింగ్ ఎట్లా చేస్తాము అనేది సింపుల్ టెక్నిక్ ఫ్రెండ్స్. ఇది చిన్న క్యాలిక్యులేషన్ యూజ్ చేసి, అందుకని ఈ టెక్నిక్ యూజ్ చేసి పండగ చేసుకోండి అని పెట్టాను. ఓకే, సో ఇది బాగా సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా మటుకు సక్సెస్ రేట్ అనేది మంచిగానే ఉంది. సో మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, జాగ్రత్తగా అన్ని పార్ట్స్ చూడండి, ఇందులో మొత్తం తెలుసుకున్నాక ఇందులో ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, క్లియర్. ఇది ముందే చెప్తున్నాను, స్టాప్ లాస్లో కూడా హిట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మీ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అయితేనే ఈ టెక్నిక్ని యూజ్ చేయండి, లేకపోతే లేదు. క్లియర్? ఓకే, డన్. ఇక టైం వేస్ట్ చేయకుండా మనం టెక్నిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటి అనేది మీకు తెలుసు. ఏటీఆర్ అనేది ఒక ఇండికేటర్. ఏటీఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్. ఓకే, ఏటీఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్. నేను ఏ ఇండికేటర్ తీసుకున్నా కూడా డైరెక్ట్గా దాని వాల్యూస్ తీసుకోను ఫ్రెండ్స్. దాన్ని తీసుకొని మళ్ళీ మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ అనేది చేస్తాను ప్రతి ఇండికేటర్ మీద నేను. ఓకే, ఇవన్నీ మెథడ్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. వాల్యూమ్తో ఎట్లా ట్రేడ్ చేయాలో చెప్పాను, అట్లే ఏటీఆర్తో ఎట్లా ట్రేడ్ చేయాలో చెప్తున్నాను. సో ఇట్లా మన ప్రతిదానికి నేను తర్వాత బౌలింగర్ బ్యాండ్ మీద కూడా ఎట్లా చేయాలో చెప్తాను. సో ఇది చేస్తే ఏంటంటే యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, క్లియర్. చూడండి, దయచేసి మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, తర్వాతే మీ రిజల్ట్స్ కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, నాకు కూడా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, రైట్. ఇక టైం ఫ్రేమ్ అనేది వచ్చి ఇందులో ఫ్రెండ్స్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటాము. ఇందులో కూడా మనం ఏం చేస్తామంటే ఇక యావరేజ్ ట్రూ రేంజ్ అనే ఇండికేటర్ని ఇక్కడ యాడ్ చేశాను నేను. క్లియర్, ఇది యాడ్ చేశాను. ఇక యాడ్ చేశాక స్టెప్ బై స్టెప్ మీకు ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఏముండదు. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇవాళ ట్రేడ్ చేయాలి అంటే నిన్నటి ట్రూ రేంజ్, నిన్నటి లెవెల్స్ తీసుకోవాలి మనం. ట్రూ రేంజ్ హైలో మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది వర్టికల్ లైన్ ఒకటి ఇస్తాను. క్లియర్, జాగ్రత్తగా చూడండి నేనేం చేస్తున్నాను అనేది. ఇది వర్టికల్ లైన్, నిన్నటి క్లియర్. ఇది నిన్నటి డే క్యాండిల్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ట్రూ రేంజ్ యొక్క హైలో మార్క్ చేద్దాం. ఓకే, ఏటీఆర్ ఒక హై అండ్ దిస్ ఈజ్ లో. నిన్నటి మటుకు క్లియర్, నిన్నటి ఏటీఆర్ హై అండ్ లో జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. ఓకేనా, జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. క్లియర్. ఇప్పుడు ఇట్లా మార్క్ చేశాక మనకి ఈ వర్టికల్ లైన్స్ ఇప్పుడు అవసరం లేదు, తీసేద్దాం. ఓకే, అవసరం లేదు, జస్ట్ ఈ లైన్స్ చాలు మనకి. వచ్చాక ఏం చేయండి అంటే సేమ్ ఇక్కడ ఎంత ఉంది మనకి, ఏటీఆర్ 34.71 ఉంది. ఇక్కడ లో సైడ్ 20.65 కరెక్ట్. ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ యూస్ చేసి 34.71 మైనస్ 20.65 14.6 వచ్చింది ఫ్రెండ్స్. ఏది? ఈ రెండింటి డిఫరెన్స్, యావరేజ్ ట్రూ రేంజ్ డిఫరెన్స్. దీన్ని అగైన్ బై 4 చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, డివైడెడ్ బై 4 చేస్తే 3.55 వచ్చింది. ఈ 515 వచ్చింది. దీన్ని ఏం చేయండి అంటే ఈ హైకి కలపండి, రైట్. ఓన్లీ తీసివేయండి, ఈ హైకి తీసేసివేయండి. ఓకే, మైనస్ 34.71 అంటే సబ్ట్రాక్ట్ చేయండి. చేస్తే 31.1. ఇక్కడ మనం ఒక లైన్ గీద్దాం 31.2 దగ్గర. 31.19 ఏదో వచ్చింది కదా. క్లియర్, 30.19 వచ్చింది. మీ ఇష్టం, 2 పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనం ఒక బ్లాక్ లైన్ అనేది మార్క్ చేద్దాం. ఈ బ్లాక్ లైన్ ఏంటంటే 31.2. ఇది మనకి బ్లాక్ లైన్. ఓకే, నెక్స్ట్ డే ఇవాళ మనం ట్రేడ్ చేస్తున్నాం కరెక్ట్. అది ఎప్పటి నుంచి? ఇక్కడి నుంచి. ఇవాళ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 9:30 తర్వాత, ఇవాళ 9:30 తర్వాత, నాట్ బిఫోర్ 9:30, 9:30 తర్వాత. బాగా గుర్తుంచుకోండి, 9:30 తర్వాత. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ ఏటీఆర్ అనే లైన్ దీన్ని టచ్ అవుతుందో, ఫస్ట్ టైం టచ్ అయినప్పుడు మార్క్ చేయండి.
సో ఇప్పుడు మనం ఏం చేస్తాను, నేను ఇక్కడికి వచ్చాక ఇక్కడ నాకు టచ్ అయింది, రైట్. సో ఈ అప్రాక్సిమేట్గా ఇక్కడ టచ్ అయింది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ పెట్టుకున్నాను, రైట్. ఇక్కడ నాకు టచ్ అయింది. సో ఒక క్యాండిల్ అట్టి, రైట్. ఇక్కడ పెట్టుకున్నాక ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ నాకు టచ్ అయింది, రైట్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాండిల్లో టచ్ కాలేదు, ఈ క్యాండిల్లో టచ్ అయింది, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ క్యాండిల్ మార్క్ చేసుకున్నా కదా, నాకు ఇప్పుడు ఏ క్యాండిల్ వచ్చింది, నాకు ఈ క్యాండిల్ వచ్చింది, రైట్. దిస్ క్యాండిల్ అదే కదా, జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చూపెడుతున్నాను. ఈ క్యాండిల్ మనకి ఫస్ట్ హిట్ అయిన క్యాండిల్, సారీ రాంగ్ మార్క్ చేశాను, ఈ క్యాండిల్. ఓకే, సో మనకి ఏది మళ్ళీ రాంగ్ చేశాను ఇందాక, రైట్. ఈ క్యాండిల్ మనకి హిట్ అయింది. సో ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు, మనకి ఇంకేం అవసరం లేదు, తీసేసేయండి. ఇది తీసేసి ఇప్పుడు మనం హారిజంటల్ ఈ క్యాండిల్ ఒక హైలోని మార్క్ చేసుకోండి, దట్స్ ఇట్, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఈ క్యాండిల్ ఒక హైలోని అంతే. చూడండి ఈ క్యాండిల్ దాటలేకపోతుంది, ఎంత రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది. దీని కింద ఉన్నంతసేపు ఇట్ బికమ్స్ రెసిస్టెన్స్. క్లియర్, ఇంత పర్ఫెక్ట్గా మనం రెసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు. క్లియర్, చూడండి ఈ క్యాండిల్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా యూజ్ అయిందో. దీని కింద పడ్డంతసేపు నేను తర్వాత ఇందులో టార్గెట్స్ స్టాప్ లాసులు చెప్తాను, అది పక్కగా పెట్టండి. ప్రస్తుతానికి ఎంట్రీస్ చూడండి, దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ పడ్డప్పుడు మళ్ళీ ఈ జోన్లోకి వచ్చినప్పుడు మీరు సెల్ చేయండి. ఓకే, దట్స్ ఇట్. క్లియర్, ఇది మొన్న అంతకుముందు రోజు జరిగింది కూడా చూపెడతాను మీకు, రైట్. ఒక 4-5 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకే, అగైన్ మనం ఇండికేటర్ యాడ్ చేద్దాం, ఏటీఆర్ ఇండికేటర్. కరెక్ట్, ర్యాండమ్గా ఏదో ఒక డేట్ తీసుకోండి, ఇక్కడెక్కడైనా తీసుకుందాం. ఓకే, రైట్. ఈ డేట్న చూద్దాం ఏం జరిగింది అనేది. సో మనం 21st ట్రేడ్ చేయాలి అంటే 20th మనం ఇది ఫస్ట్ క్యాండిల్ అండ్ 325 ఇది లాస్ట్ క్యాండిల్, రైట్. ఈ మధ్యలో ఉన్న ఏటీఆర్ హైలో మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ మధ్యలో ఉన్న ఏటీఆర్ హై అండ్ ఏటీఆర్ లో. ఇది చాలా సింపుల్ టెక్నిక్స్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ వర్టికల్ లైన్స్ అవసరం లేదు కాబట్టి తీసేస్తాను. ఇప్పుడు మార్క్ చేశాను ఈ 2 లైన్స్. ఓకే, తీసేస్తాను ఇది కూడా. ఇప్పుడు చూడండి 28.99, 13.95. జాగ్రత్తగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా, మళ్ళీ తేడాలు వస్తాయి. 28.99 మైనస్ 13.95, 15.4 డివైడెడ్ బై 4 చేస్తే 3.76. 3.76ని ఏం చేయాలి, 28.9లోంచి తీసేయాలి, మైనస్ 28.99లోంచి తీసేస్తే 25.23 అనే లైన్ దగ్గర నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం, 25 కరెక్ట్ ఎగ్జాక్ట్గా అక్కడే పెట్టినట్టున్నా నేను, రైట్. ఎగ్జాక్ట్గా అక్కడే పెట్టిన, రైట్. చూడండి నెక్స్ట్ డే మనకి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ మనకి టచ్ అయింది, ఫస్ట్ టచ్ ఇక్కడ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ క్లియర్గా మనం వెళ్ళిపోయి ఒక లైన్, ఒక వర్టికల్ లైన్ని మార్క్ చేసుకుందాం. ఏ క్యాండిల్ని అది రిప్రజెంట్ చేసి, ఇగోండి ఈ క్యాండిల్ని మనకి రిప్రజెంట్ చేసేది. కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేయండి, గుర్తుంచుకోండి, క్యాండిల్ పక్కా జరుపుతున్నాను నేను. ఇప్పుడు మనం హై ఎండ్లో మార్క్ చేద్దాం ఈ క్యాండిల్ని, రైట్. చూడండి ఎండ్లో ఎంత ఎగ్జాక్ట్గా పనిచేసింది ఇది దాటాక. బై నేను టార్గెట్స్లన్నీ తర్వాత చెప్తాను. ఈ క్యాండిల్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి, కాకపోతే టార్గెట్స్ అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను, ఇప్పుడు దాని గురించి నేను వెళ్ళట్లేదు. క్లియర్, ఓకే, సాటిస్ఫైడ్, రైట్. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపెడతాను మీకు, రైట్. ర్యాండమ్గా ఏదైనా పిక్ చేసుకుందాం, ఏదైనా ఒక డేట్ పిక్ చేద్దాం. సరే ఇటు పిక్ చేద్దాం. ఓకే, సరే ఈ డేట్స్లో ఎక్కడన్నా పిక్ చేద్దాం. మీ ఇష్టం వచ్చిన డేట్ ఒకటి పిక్ చేయండి, రైట్. ఇక్కడ చూద్దాం. ఓకే, 6th చూద్దాం ఏం జరిగింది అనేది. ఓకే, అంటే 6th చూడాలి అంటే మనం ఏం చేయాలి, 5th ఏటీఆర్ వేసుకోవాలి, రైట్. ఇక్కడ ఏటీఆర్ వేసాను. సో 5th ఏటీఆర్ ఇక్కడ నుంచి మనకి వర్టికల్ లైన్స్ గీసుకోండి. మళ్ళీ
జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇది వర్టికల్ లైన్, ఫస్ట్ క్యాండిల్, రైట్, లాస్ట్ క్యాండిల్. చూడండి, మనం ఏంటంటే ప్రతిదీ ఏదైనా సరే క్యాలిక్యులేషన్ బేస్ చేస్తాం, కానీ డైరెక్ట్గా ఏటీఆర్ని తీసుకొచ్చేసి గుడ్డిగా ఏటీఆర్ని నమ్మేసి పెట్టాం మనం. ఓకే, సో మనకి లో ఏమవుతుంది, ఇది అవుతుంది, రైట్, కరెక్ట్, ఇది లో. ఇప్పుడు మనకి ఇక్కడ హై ఎంత ఉంది, 26.24 ఉంది. సో ఈ వర్టికల్ లైన్స్ మనం తీసేద్దాం, మళ్ళీ వర్టికల్ లైన్స్ తీసేసేయండి. క్లియర్. ఇప్పుడు 26.34 మైనస్ 16.31, 10 పాయింట్స్ వచ్చింది. డివైడెడ్ బై 4 చేయండి, చేస్తే 2.5 మైనస్ 26.34 చేస్తే ఎంత వచ్చింది, 28.83. సో మనం ఏం చేద్దాం, ఒక లైను 28.83 దగ్గర ఒక లైన్ పెడదాం. ఎంత వచ్చింది, 23.83, సారీ 23.83 దగ్గర ఒక లైన్ గీయాలి. క్లియర్, ఇక్కడ గీసాం. ఇప్పుడు మనం ఈ డేన గీసాం కాబట్టి 5th రోజు మనకి ఇక్కడ ట్రేడింగ్ కావాలి. సో మనకి ఎప్పుడు టచ్ అయింది, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ టచ్ అయింది, రైట్, ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక వర్టికల్ లైన్ గీద్దాం. సేమ్ మళ్ళీ ఇక్కడ టచ్ అయింది కదా, ఇదిగోండి, ఇక్కడ వర్టికల్ లైన్ గీద్దాం. ఇదా, ఇది. సో జాగ్రత్తగా చూసుకోండి, ఒక క్యాండిల్ అటు ఇక్కడ వర్టికల్ లైన్ టచ్ అయింది. సో నేనేం చేశాను, ఈ క్యాండిల్ జస్ట్ ఈ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుంటాను. ఓకే, ఏది మనకు మళ్ళీ మిస్ అయింది క్యాండిల్, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ టచ్ అయింది, రైట్, ఇక్కడ టచ్ అయింది. నెక్స్ట్ డే 6th నాడు ఈరోజు ఇక్కడ టచ్ అయింది. సో ఇదా. సో కన్ఫర్మేషన్ కోసం కావాలి, ఇది డౌట్ ఉంది అంటే పక్క క్యాండిల్ తీసుకోండి, ఇది, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ క్యాండిల్ యొక్క లో హై మార్క్ చేయండి, మీకే తెలిసిపోతుంది, ఇక్కడ నేనేం చేయని అవసరం లేదు. కరెక్ట్, ఇదిగోండి, క్లియర్. చిన్న క్యాండిల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెళ్ళిపోయిందో పైకి. ఓకే, సో ఇట్లా మనం ఇంట్రాడేలో మంచిగా దీన్ని చిన్న క్యాండిల్ని యూజ్ చేసి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూడండి దాదాపు 50 పాయింట్స్ దాకా మనం తీసుకుంటాం. క్లియర్. సో ఇట్లా ఎగ్జాంపుల్ అనేది ప్lenty ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. సో ఇంకొకటి ర్యాండమ్గా ఎక్కడైనా పిక్ చేద్దాం. ఓకే, ఇంకోటి సరే ఇక్కడ చూద్దామా, రైట్, ఇక్కడ చూద్దాము ఏం జరిగింది అనేది. రైట్, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఏం చేయాలి, వర్టికల్ లైన్స్ గీసుకోండి ఫస్ట్ డే, ఎందుకంటే మనకి కరెక్ట్గా డే మార్క్ చేసుకోవాలి కాబట్టి 2 వర్టికల్ లైన్స్ నేను గీసుకుంటాను. రైట్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏటీఆర్ హైలో మార్క్ చేసుకోండి. ఏటీఆర్, దిస్ ఈజ్ ఏటీఆర్. ఓకే, దిస్ ఈజ్ ద లో. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 30.66. ఓకే, మైనస్ 17.33 చేస్తే 13.33 డివైడెడ్ బై 4 చేయండి, 3.33 అని వస్తుంది. రైట్, 3.33ని మనం ఏం చేయాలి, హైలోంచి తీసేయండి, మైనస్ 30.66 చేస్తే 27.32. ఇక్కడ నేను ఒక లైన్ గీస్తాను నెక్స్ట్ డేకి 27.32. ఇవాళేంటో కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను నేను లెవెల్స్. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు 9:30 తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ టచ్ అయింది. రైట్, ఇక్కడ కరెక్ట్, ఇక్కడ టచ్ అయింది 9:30 తర్వాత. ఓకే, సో 9:30 తర్వాత చూడండి మీరే, నేను ఇదే కదా మనకి రెడ్ క్యాండిల్, ఇది ఈ క్యాండిల్ మనకి టచ్ అయింది. ఇక్కడ చూడండి, కావాలని నేను జరుపుతాను. 9:30 తర్వాత ఇక్కడ టచ్ అయింది. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్యాండిల్ని, ఈ రెడ్ క్యాండిల్ని మార్క్ చేయండి, జస్ట్ ఈ రెడ్ క్యాండిల్. తర్వాత డే అంతా ఏం జరిగిందో మీరే చూడండి. రైట్, క్లియర్. చూడండి ఈ జోన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పనిచేసిందో. క్లియర్, రోజల్లా దీని కింద 2 రెడ్ పడలేదు కదా ఎక్కడ. రైట్, సో పడ్డా కూడా చూడండి ఎంత చిన్న నేరో స్టాప్ లాసెస్. రైట్, సో ఈ రకంగా మన చూడండి ఎక్కడైనా 2 రెడ్ క్యాండిల్స్ లేదు, పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఓకే, చాలా ఎగ్జాంపుల్స్ ఇంకా చూపెట్టిన. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపెడతాను, ఇంకోటి కూడా ట్రై చేద్దాం, లాస్ట్ వన్. ఓకే, సో మీరు కూడా వేయండి ఫ్రెండ్స్, ఏమైనా తేడాలు ఉంటే కనుక ఒకసారి 4-5 సార్లు మీరు
బ్యాక్ టెస్ట్ చేయండి. నేను చేసిన దాంట్లో మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి కాబట్టి రైట్, మీకు కూడా చెప్దామని చెప్తున్నాను ఇది. ఓకే రైట్. ఇంకోటి ఎప్పుడైనా ఎక్కడో తీసేసుకుందాం, ర్యాండమ్గా పిక్ చేద్దాం. ఇక్కడ పిక్ చేద్దాం. ఓకే, ఇది కొద్ది కింద జరుపుదాం. ఓకే క్లియర్. చూడండి ఇది ఎప్పుడు డేట్ కూడా నాకు తెలియదు, చూద్దాం ఏ డేట్ ఇది. 4th ఆఫ్ Feb ఇది. ఓకే రైట్. ఇక్కడ సేమ్ వర్టికల్ లైన్ గీయండి ఒకటి. దిస్ ఈజ్ వర్టికల్ లైన్, దిస్ ఈజ్ వర్టికల్ లైన్. కరెక్ట్. ఈ మధ్యలో ఎంత ఉందో చూద్దాం. చాలా నేరోలో ఉంది ఇది. ఓకే, అయినా కూడా మనం డ్రా చేసుకుందాం. ఇదిగోండి వర్టికల్ లైన్. సో ఇట్లా నేను దాదాపు అన్ని ఇండికేటర్స్, చాలా ఇండికేటర్స్ మీద నేను ప్రయోగాలు చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే ఇదిగోండి ఇది లో. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 33.13 మైనస్ 26.76. ఓకే 6.37 డివైడెడ్ బై 4 చేయండి. 1.59. ఇది ఎందులోంచి తీసేయాలి? 33.3లోంచి తీసేయాలి. 33.13లోంచి తీసేస్తే 31.53. సో నేను నెక్స్ట్ డే ఏం చేస్తాను, అది 31.53ని మార్క్ చేసుకుంటాను. ఇక్కడ వేరే కలర్ ఏదైనా పెట్టుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. 31.53 కరెక్ట్ రైట్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ టైం టచ్ అయినప్పుడు ఎక్కడ ఉంది? ఇది 9. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ క్యాండిలే కాబట్టి సో మనం ప్రిఫర్ చేయం. సెకండ్ 9:30 తర్వాత ఇక్కడ మనకి బ్రేక్అవుట్ జరిగి ఇక్కడ తీసుకోండి. 9:30 తర్వాత మనకి కిందకు వచ్చింది అంటే ఈ క్యాండిల్ తీసుకోండి. ఓకేనా. ఫస్ట్ క్యాండిల్ మాత్రం దయచేసి తీసుకోకండి. ఫస్ట్ 5-10 మినిట్స్ వదిలేసేయండి. తర్వాత ఎక్కడ బ్రేక్అవుట్ జరిగిందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 9:30 దాకా కదా మనం అనుకున్నది. 9:30 తర్వాత క్యాండిల్స్ చూడండి. 9:30 తర్వాత మనకి కిందనే ఉన్నది. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం మార్క్ చేసుకోండి. క్లియర్. చూడండి దీనిపైన ఎక్కడన్నా మనకి పడితే మనం బయింగ్లోకి వెళ్తాం. చూడండి ఎంత పర్ఫెక్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిందో ఇక్కడ నుంచి. సో ఇది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో దయచేసి ఇది కూడా మీరు ట్రై చేయండి. ఈవెన్ 9:30 కాకపోతే 9:45 తర్వాత ఇంకా తీసుకుంటే ఇంకా యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ట్రై చేసి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దాని తర్వాత నేను దీని టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్లు ఏంటి, దీన్ని ఎట్లా యూజ్ చేయాలి ఇంకా అనేది మీకు ఇన్డెప్త్గా పార్ట్ 2లో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.